త్రిలోక సుందరి. పూర్వం ఒక రాజుకు ముగ్గురు కుమార్తెలుండేవారు. పెద్ద కుమార్తెలిద్దరూ సాధారణమైన సౌందర్యం కలవారు. కాని మూడో కుమార్తె అద్భుత సౌందర్యవతి. ఆమెను చూసిన వారంతా ఆమెను త్రిలోక సుందరి అనేవారు. ఆమెకు అదే పేరైపోయింది. త్రిలోక సుందరికి ఏ రాజాదిరాజో భర్త అవుతాడని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. కాని అలా జరగలేదు. ఆమె అక్కలిద్దరినీ పెళ్లాడతామని వచ్చిన వారున్నారు కాని త్రిలోక సుందరిని పెళ్లాడకోరి ఒక్కడూ రాలేదు. అక్కల పెళ్ళిళ్ళు అయ్యి కాపరాలకు వెళ్ళినాక కూడా త్రిలోక సుందరికి సంబంధం రాలేదు. అది చూసి రాజు విస్మయం చెంది ఆమె భవిష్యత్తు గురించి దైవజ్ఞులను అడిగాడు. వాళ్ళు ఆమె జాతకం పరీక్షించి, మహారాజా, ఈమెకు కులీనుడైన రాజెవరూ పెళ్లాడే యోగం లేదు. ఈమె జీవితం కొండలలోనూ అరణ్యాలలోనూ గడుస్తుంది. ఈమె దుర్భరమైన కష్టాలు అనుభవిస్తుంది. నీచులు పశుప్రాయులు అయినవాళ్లు ఈమె కష్టాలన్నిటికీ కారకులవుతారు అని దాచకుండా చెప్పారు. ఎన్నడూ ఎలాంటి కష్టాలు ఎరుగని రాజు రాణి తమ కుమార్తెను గురించి ఎంతగానో దుఃఖించారు. దైవజ్ఞులు చెప్పిన మాటలలో విశ్వాసం ఉండటి చేత వారు త్రిలోక సుందరిని ఒకనాడు తీసుకుపోయి నిర్మానుష్యమైన కొండ ప్రాంతాలలో విడిచి, తల్లి, నీకు భర్తగా ఏ పశుప్రాయుడు రాసిపెట్టి ఉన్నాడో వాడికి భార్యవై పడవలసిన కష్టాలన్నీ పడి జీవితం వెళ్లబొచ్చు అని హెచ్చరించి తమ ఇంటికి తిరిగి వచ్చారు. త్రిలోక సుందరి స్థితి ఇలా ఉంటే గంధర్వలోకంలో ఈమె కారణంగా కొంత సంచలనం కలిగింది. త్రిలోక సుందరి అనే బిరుదు కల గంధర్వరాణి ఒకతే ఉన్నది. దేవతలలో అన్ని తెగలవారు ఆమెను మించిన సౌందర్యవతి మూడు లోకాలలోనూ లేదని అంగీకరించారు. ఆమెకు నవమన్మధుడని ఒక కొడుకు ఉండేవాడు. దేవగణాలలో వాడి వంటి అందగాడు కూడా మరొకడు లేడు. మామూలు మనుషులలో త్రిలోక సుందరి అని ఒక పిల్ల ప్రసిద్ధికెక్కటం గంధర్వరాణి విన్నది. ఆ పిల్ల అందాన్ని గురించి తెలుసుకురమ్మని ఆమె అనేక మంది గంధర్వులను పంపినది. వారు త్రిలోక సుందరిని చూసి వచ్చి, దేవి, ఆ మనుష్య కన్య సౌందర్యం నీ సౌందర్యానికి ఎంతమాత్రమూ తీసిపోదు. నీకన్నా వయసులో చిన్నది కనుక ఈ కాలానికి త్రిలోక సుందరి అన్న బిరుదు ఆమెకే చెల్లుతుంది అని చెప్పారు. గంధర్వరాణికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె తన కొడుకైన నవమన్మధుణ్ణి పిలిచి, నాయనా, నీ విద్యలన్నీ ఉపయోగించి ఈ త్రిలోక సుందరి మదం అణచాలి. ఆమెకు అతి నికృష్టుడి మీద వ్యామోహం కలిగేటట్టు చేసిరా అని పంపింది. కాని నవమన్మధుడు తల్లి చెప్పినట్టు చెయ్యలేదు. అతను అదృశ్యంగా వచ్చి కొండమీద ఉన్న త్రిలోక సుందరిని చూసి ఆమె అందానికి అద్భుతపడి ఆమెను ప్రేమించాడు. అతను కొండ దిగువన ఉన్న లోయలో ఒక అద్భుతమైన భవనం నిర్మించి అందులో తన సేవకులను ఏర్పాటు చేశాడు. తర్వాత అతను వాయుదేవుణ్ణి పిలిచి త్రిలోక సుందరిని లోయలోకి దించమన్నాడు. త్రిలోక సుందరికి మొదట్లో తనను ఎవరో లోయలోకి తోసేస్తున్నారని, అంత లోతుకు పడిపోయి చనిపోతానని భయం కలిగింది. కాని ఆమె ఏమాత్రం దెబ్బ తగలకుండా ఎవరో దించినట్టు లోయలోకి సుఖంగా దిగి ఆ నిర్జన ప్రదేశంలో అంత అద్భుతమైన భవనం ఉండటం చిత్రమనుకున్నది. ఆ భవనాన్ని చూస్తున్న కొద్దీ ఆమెకు అందులోకి వెళ్ళాయి చూడాలనిపించింది. ధైర్యం చేసి ఆమె లోపలికి వెళ్లి చూస్తే ఆ ఇంట ఎవరో గొప్పవాళ్లు నివసిస్తున్నట్టు తోచింది. కాని ఎక్కడా మనిషి జాడ కనిపించలేదు. అయినా ఎవరో మసులుతున్నట్టు మాట్లాడుతున్నట్టు వినిపించింది. అదృశ్య వ్యక్తులు ఆమె కోసం భోజనం వడ్డించారు, పాటలు పాడారు. ఆమె నిశ్చింతగా భోజనం చేసి చీకటి పడుతూ ఉండటం చేత వెళ్లి పడుకున్నది. ఈ ఏర్పాట్లన్నీ త్రిలోక సుందరి కోసం నవమన్మధుడే చేశాడు. గాఢాంధకారంలో అతను ఆమె వద్దకు వచ్చి గాంధర్వ వీధిలో ఆమెను తన భార్యను చేసుకుని తెల్లవారక ముందే వెళ్లిపోయాడు. అటు తర్వాత రోజు ఇలాగే జరుగుతూ వచ్చింది. ఆమెకు తన భర్త ఎలా ఉంటాడో తెలియదు. తనకు పరిచర్యలు చేసేదెవరో తెలియదు. కాని ఆమెకు జీవితం చాలా ఆనందంగానే గడుస్తున్నది. ఈ లోపల త్రిలోక సుందరి కోసం ఆమె తల్లిదండ్రులు మహా ఏడ్చారు. తమ చెల్లెలు అడవుల పాలై ఉంటుందని విని ఆమె అక్కలు శోకాలు పెడుతూ పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ రాత్రి నవమన్మధుడు త్రిలోక సుందరితో, ప్రేయసి, నీకు గొప్ప ప్రమాదం రానున్నది. నీకోసం నీ అక్కలు ఆ కొండ మీదకు వస్తారు. శోకాలు పెడతారు. నువ్వు వారికేసి చూడకు, వారి శోకాలు వినకు. అలా అయితేనే నీకు క్షేమం అని హెచ్చరించాడు. త్రిలోక సుందరి సరేనన్నది. కాని ఆ రాత్రి గడిచి అతను వెళ్ళిపోయి తెల్లవారినాక ఆమెకు దుఃఖం ముంచుకు వచ్చింది. ఆమె ఇన్నాళ్ళు ఒంటరి జీవితమే గడుపుతున్నది. ఆమె తోటి మానవులను చూసి
ఎంతో కాలమైంది. ఇంతకాలానికి తన అక్కలు తన కోసం ఏడుస్తూ రాబోతున్నారట. వారిని ఓదార్చి వాళ్లతో మాట్లాడి తన క్షేమ సమాచారమన్నా చెప్పుకోవటానికి లేదా? బతికి ఉన్నన్నాళ్ళు తాను ఇలా ఖైదీగా ఉండవలసిందేనా? ఇలా అనుకుంటూ ఆమె ఆ రోజల్లా స్నానం చేయలేదు, భోజనం చేయలేదు. ఆ రాత్రి నవమన్మధుడు వచ్చేసరికి ఆమె ఘోరమైన దుఃఖంతో కుమిలిపోతున్నది. సుందరి, ఎందుకు నీకీ విచారం? ఇలా ఏడుస్తూ నాతో సుఖంగా ఎలా కాపురం చేస్తావు? పోని నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి, కాని తర్వాత నువ్వు పశ్చాత్తాపడి నేను చెప్పింది నిజమని గుర్తిస్తావు అన్నాడు. తన అక్కలు తనను గురించి ఏడుస్తూ వచ్చినట్టయితే వారిని ఓదార్చి వారితో ముచ్చట్లు చెప్పుకోవటానికి అనుమతి ఇవ్వమని త్రిలోకసుందరి తన భర్తను ప్రార్థించింది. అలాగే చెయ్యి, కావలిస్తే వాళ్లకు నీ ఇష్టం వచ్చినంత బంగారము, మణులు బహుమానంగా కూడా ఇవ్వు. కాని వాళ్ల దిక్కుమాలిన సలహాలు వినకు. ముఖ్యంగా నన్ను గురించి, నా అవతారం గురించి వాళ్ళు తెలుసుకోగోరుతారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యకు. చేస్తే నేను నీకు దక్కకుండా పోవచ్చు. అంతటితో నీకు దుర్భరమైన కష్టాలు ఆరంభమవుతాయి అని నవమన్మధుడు ఆమెతో అన్నాడు. ఈ మాటతో ఆమె హృదయం తేలికపడింది. ఆమె తన భర్తతో, నా ప్రాణమైనా వదులుకుంటాను కాని మిమ్మల్ని వదులుకుంటానా? మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీరెరుగరు. నాకు ఒక్క ఉపకారం చేయండి. నా అక్కలు కొండమీదకి వస్తే వారిని వాయుదేవుడు లోయలోకి దించే ఏర్పాటు చేయండి అన్నది. తనకు ఇష్టం లేకపోయినా నవమన్మధుడు ఆమెపై గల మమకారం కొద్దీ ఆమె కోరినట్టు చేయటానికి అంగీకరించాడు. తెల్లవార వస్తుండగా అతను రోజులాగే వెళ్ళిపోయాడు. ఆ రోజే ఆమె అక్కలు కొండకు దారి తెలుసుకుని దానిమీదకు వచ్చారు. అక్కడ చెల్లెలు కనిపించకపోయేసరికి వాళ్ళు రొమ్ములు బాదుకుంటూ, అయ్యో చెల్లెలా, త్రిలోకసుందరి, ఏమైపోయావే? నీకెన్ని పాట్లు వచ్చాయే అని కొండలు మారుమోగేటట్టు గట్టిగా శోకాలు పెట్టసాగారు. అక్కల కంఠాలు వినగానే త్రిలోకసుందరి ప్రాణం లేచి వచ్చింది. ఆమె భవనం వెలుపలకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకా శోకాలు? నేనిక్కడ నిక్షేపంలాగా ఉన్నాను. వచ్చి నన్ను కౌగలించుకోండి అని వారిని కిందకి దించమని వాయుదేవుణ్ణి ప్రార్థించింది. వెంటనే వాయుదేవుడు అక్కలను త్రిలోకసుందరి ముందు దించాడు. ఆమె వారిని తన భవనంలోకి తీసుకుపోయి తనకు గల సౌభాగ్యాన్ని వారికి కళ్ళారా చూపింది. అదంతా చూడగానే అక్కలకు వల్లమాలిన ఈర్ష్య పుట్టుకొచ్చింది. వారు ఆమె భర్తను గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. త్రిలోకసుందరి తన భర్త చేసిన హెచ్చరిక గుర్తుంచుకుని తన భర్త యువకుడని, అందగాడని, అతను వ్యవసాయంలోనూ వేటలోనూ కాలం గడుపుతాడని నోటికి వచ్చినట్టు చెప్పి ఇక వారిని ఎక్కువసేపు ఉండనివ్వటం తనకే ప్రమాదమని గబగబా వారికి బంగారము, రత్నాలు కానుకలిచ్చి వారిని కొండ మీదకి చేర్చమని వాయుదేవుడికి చెప్పింది. అక్కలు కొండ ఎక్కి ఇంటికి పోతూ తమలో తాము తమ చెల్లెలి ఐశ్వర్యాన్ని తలుచుకుని విషం కక్కుకున్నారు. అడవుల పాలైన దానికి ఇంత ఐశ్వర్యమా? తమ చెల్లెలికి ఎంత పొగరెక్కింది? అంత సంపద పెట్టుకుని తమకు ఇంత ముష్టివేసి తాము పోతామనకుండానే గబగబా ఇంటి నుంచి సాగనంపింది. మనం ఎలాగైనా దీని పొగరు అణచాలి. అది ఇచ్చిన ఈ వాయనాలు ఎవరికీ చూపవద్దు. అసలం మనం దాన్ని చూసినట్టుగా ఎవరికీ చెప్పవద్దు. పుట్టింటికి వెళ్లకుండా మనం మన ఇళ్లకు పోయి మన చెల్లెలి అంతు తేల్చే ఉపాయం ఆలోచించి మరొకసారి వద్దాం అని అక్కలిద్దరూ తీర్మానించుకున్నారు. వాళ్లు జుట్టు పీక్కుని పెద్ద పెట్టున ఏడుస్తూ తమ తల్లిదండ్రులకు ముఖం చూపించి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఒక రాత్రి నవమన్మధుడు తన భార్యను మరొకసారి హెచ్చరిస్తూ, నీ అక్కలు తోడేళ్లు. వాళ్ళు నీ వినాశనానికి పథకం వేస్తున్నారు. వాళ్ల పథకం పారకుండా చేయకపోతే నీకు అష్టకష్టాలు తప్పవు. నేనెలా ఉంటానో చూడమని వాళ్ళు నిన్ను పురోత్తలం చేస్తారు. కాని నేను నీకు ఒకసారి కనిపించానో అదే ఆఖరి చూపు. నువ్వు ఇప్పుడు గర్భవతివి కూడాను. ఈ దశలో నన్ను పోగొట్టుకోవటం నీకు ఎంత అపాయకరమో బాగా ఆలోచించుకో, జాగ్రత్త అని చెప్పాడు. త్రిలోకసుందరి కంటతడి పెట్టుకుంటూ, నేను మీ ఆజ్ఞలను ఎంతమాత్రమూ ఉల్లంఘించను. ఇక ముందు కూడా ఉల్లంఘించను. మిమ్మల్ని చూసే ప్రాప్తి నాకు లేనేలేదు. మా అక్కలనన్నా చూసి ఆనందిస్తాను. వాళ్ళు మళ్లీ వస్తే కొండ దించమని వాయుదేవుడికి చెప్పండి. ఆ పైన నేను గుడ్డిదాన్నే అనుకుని తృప్తిపడతాను అన్నది. నవమన్మధుడు ఆమె కళ్ళు తుడిచి ఓదార్చి ఆమెను కౌగలించుకున్నాడు. తిరిగి తెల్లవారేలోపుగా అతను వెళ్ళిపోయాడు. తెల్లవారగానే అక్కలు కొండమీదకి వచ్చి తొందరలో లోయలోకి దూకేశారు. మధ్యదారిలో వాయుదేవుడు వారిని పట్టుకుని క్షేమంగా కిందకి దించాడు. వాళ్లు గబగబా భవనంలోకి ప్రవేశించి ఆనందం అభినయిస్తూ త్రిలోకసుందరిని కౌగిలించుకుని, కొంచెం ఒళ్ళు చేసినట్టే అన్నావే చెల్లెలా,
కడుప ఏమిటి? త్వరలోనే మన్మధుడిలాంటి పిల్లవాణ్ణి కను అన్నారు. ఈ మాటలతో త్రిలోక సుందరి హృదయం పొంగి పొర్లింది. ఆమె వారికి కమ్మని పిండి వంటలతో భోజనం పెట్టింది. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ అసలు విషయానికి వచ్చి తమ చెల్లెలి భర్త ఎలాంటివాడని గుచ్చిగుచ్చి అడగసాగారు. అమాయకురాలైన త్రిలోక సుందరి కిందటిసారి తాను ఏమి చెప్పినది గుర్తులేక తన భర్త నడివయస్కుడని, జుట్టు అక్కడక్కడా నెరుస్తున్నదని, అతను గొప్ప ధనిక వర్తకుడని, వ్యాపారం చేస్తూ ఉంటాడని అన్నది. ఇలా అని ఆమె తన అక్కలకు దొరికిపోయింది. వాళ్ళు వెంటనే ఆమె మనస్సులో విషం పోశారు. అయ్యో చెల్లెలా, నువ్వెంత అమాయకురాలివే! నీ భర్త ఎవరో కూడా నీకు తెలీదు. అందరికన్నా నీ క్షేమం హెచ్చుగా కోరే మా దగ్గరే అబద్ధాలాడుతున్నావు. నీ జాతకంలో నీకు కాబోయే భర్త అధమాధముడని ఉన్నది. వాడు ఏ సర్పరాజో కూడా నీకు తెలీదు. నిన్ను ఈ సుఖ సంపదలతో కొంతకాలం మభ్యపెట్టి వాడి మోజు తీరినాక నిన్ను గుట్టుక్కున మింగేస్తాడు. అయ్యో నీ గతి ఏం కానున్నదే తల్లి అని వాళ్ళు మళ్లీ శోకాలు పెట్టారు. అక్కల మాట వినగానే త్రిలోక సుందరికి దడ పుట్టుకొచ్చింది. వాళ్ళు తన క్షేమం కోసం ఆరాటపడుతున్నట్టు ఆమె పూర్తిగా నమ్మింది. వాళ్ళు సూచించిన ప్రమాదం సంభవమేనని అనిపించింది. ఎందుచేతనంటే తాను తన భర్త వాస్తవ రూపం ఎన్నడూ చూడలేదు. అదీకాక అతను తన అక్కల మీద ఎంతో కక్షగా మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకు కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు తనకు రాబోయే అపాయం గురించి హెచ్చరిస్తారనే అయి ఉంటుంది. కొత్తగా పుట్టిన ఈ కంగారులో ఆమె తన అక్కలతో తాను తన భర్తను ఎంతవరకు చూడలేదని చెప్పేసింది. ఆమె మనస్సు బాగా చెదిరి ఉన్నదని గ్రహించి వాళ్ళు ఆమెకు చేయదలచిన దుర్బోధలన్నీ చేసేశారు. కంటితో చూడనైనా చూడని భర్తతో కాపురం చేసిన దానివి ఎంత అమాయకురాలివి! అతను తప్పక ఏ రాక్షసుడో మహాసర్పమో అయి ఉంటాడు. అందుచేత ఏం చేస్తావంటే ఒక కత్తిని పదును పెట్టి సిద్ధంగా ఉంచుకో. రాత్రిపూట నీ మంచం కింద దీపం దాచిపెట్టు. నీ భర్త నిద్రపోగానే ఒక చేత కత్తి పట్టుకుని రెండవ చేత దీపం వెలిగించి పట్టుకుని నీ భర్త మెడబలం కొద్దీ ఒక్క వేటున నరికెయ్యి. ఏమాత్రం తటపటాయించినా నువ్వు మాకు దక్కవు అన్నారు అక్కలు. తన భర్తలో ఎప్పుడైతే విశ్వాసం పోయిందో అప్పుడే త్రిలోక సుందరికి అక్కల సలహాలలో పూర్తిగా నమ్మకం కుదిరింది. ఆమె వారికి కృతజ్ఞత తెలుపుకుని వాయుదేవుడి సహాయంతో కొండ ఎక్కించి వారి ఇళ్లకు పంపేసింది. తర్వాత ఆమె ఆ భవనంలో గల ఆయుధాలలో పదునైన కత్తి ఒకటి తీసి తన పడక గదిలో దాచింది. ఒక గిన్నెలో నూనె పోసి అందులో వత్తి వేసి దాన్ని కూడా మంచం కింద దాచింది. ఆ రాత్రి తన భర్త నిద్రలో మునిగి దీర్ఘంగా ఊపిరి తీయటం ప్రారంభించాక ఆమె చీకట్లో లేచి కత్తి పైకి తీసి దీపం వెలిగించి రెండు చేతులా పట్టుకుని తన భర్త దగ్గరకు వచ్చింది. కాని ఆ దీపం వెలుగులో భర్త ముఖం చూడగానే ఆమెకు అమితాశ్చర్యం కలిగింది. అతను రాక్షసుడు, నాగుడు కాడు. అంత అందమైన ముఖాన్ని ఆమె ఎన్నడూ ఊహించలేదు. అతనికేసి చూస్తూ ఆమె పారవశ్యం చెంది వంగి అతన్ని ముద్దు పెట్టుకోబోయింది. ఆమె చేతిలోని దీపం నూనె అతని చెంప మీద పడి చుర్రుమన్నది. వెంటనే నవమన్మధుడు నిద్రలేచి తన భార్య చేతిలో కత్తి దీపమో చూసి ఆమె తన నియమాలను ఉల్లంఘించిందని తెలుసుకున్నాడు. అతను త్రిలోక సుందరితో, అభాగ్యురాలా, నీపై ప్రేమ కొద్దీ నేను నా తల్లి ఆజ్ఞను ఉల్లంఘించాను. గంధర్వుడినై ఉండి కూడా మానవ స్త్రీని భార్యగా చేసుకుని నేరస్తుడినైనాను. ఇలా జరగకుండా ఉండగలందులకే నిన్ను మళ్ళీ హెచ్చరించాను. దీనికంతకు ఫలితమేమిటంటే నువ్వు నా తల నరక నిశ్చయించావు. అయినా నిన్ను వదిలిపెట్టటం తప్ప నీకు మరే శిక్ష ఇవ్వలేను. కాని నీకు విషం పోసిన నీ అక్కలను మాత్రం ఇంతటితో విడవను అని అప్పుడే బయటకు వెళ్ళిపోయాడు. త్రిలోక సుందరి అతని పాదాల మీద పడి గుండె పగిలేటట్టు ఏడ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమె ఎలాగైనా తన భర్తను చేరుకోవాలని, అతని భార్యగా కాకపోతే పరిచారికగానైనా అతనికి చచ్చేదాకా సేవ చేయాలని నిర్ణయించుకుని దారిలేని మార్గాన పడుతూ లేస్తూ బయలుదేరింది. కొంతకాలానికి ఆమె తన పెద్ద అక్క ఉండే ఊరు చేరి అక్కను కలుసుకుని, అక్క, నువ్వు సలహా చెప్పినట్టే చేశాను. నా భర్త మనం అనుకున్నట్టు హీనుడు కాడు. అతను గంధర్వ యువరాజు, నవమన్మధుడు. తన ఆజ్ఞ ఉల్లంఘించినందుకు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఆయన నిన్ను పెళ్లాడతాడట అని చెప్పింది. ఈ మాట చెప్పి త్రిలోక సుందరి వెళ్ళిపోగానే ఆమె పెద్దక్క తన భర్తకు ఏవో అబద్ధాలు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె కొండ మీదకు చేరి, నవమన్మధుడా, నీకోసం వచ్చాను అంటూ లోయలోకి దూకేసింది. ఆమెను ఈసారి ఏ వాయుదేవుడు పట్టుకోకపోవటం చేత ఆమె కింద పడుతూనే ప్రాణాలు వదిలింది. త్రిలోక సుందరి తన రెండో అక్క మీద కూడా ఇలాగే పగ తీర్చుకున్నది. ఆమె కూడా నవమన్మధుడి భార్య అవుదామన్న దురాశతో కొండ మీద నుంచి లోయలోకి దూకి చచ్చిపోయింది.
ఇదే సమయంలో గంధర్వరాణికి తన కొడుకు చేసిన పని తెలిసి వచ్చింది. ఆమెకు బద్ధశత్రువైన త్రిలోక సుందరిని అతను మోహించి తనకు ద్రోహం చేశాడు. దీనికి తోడు అతను తిరిగి వచ్చేసరికి అతని చెంప మీద బొబ్బ ఉన్నది. నా ఆజ్ఞ ధిక్కరించటమే కాక నా పరమశత్రువురాలను కోడలుగా ఎలా ఆమోదిస్తాననుకున్నావు అన్నదామె తన కొడుకుతో. ఆనాటి నుంచి ఆమె అతన్ని ఇల్లు కదలకుండా ఉంచేసింది. కొంతకాలానికి త్రిలోక సుందరి గంధర్వలోకం చేరుకుని గంధర్వరాణి ఉండే చోటికి వచ్చింది. గంధర్వరాణి భటులు ఆమెను పోల్చుకుని ఆమెను పట్టుకుని గంధర్వరాణి వద్దకు లాక్కొచ్చారు. అత్తగారి అడుగులకు మడుగులొత్త వచ్చావా, లేక ముఖం కాలి బాధపడుతున్న నీ మొగుణ్ణి పరామర్శించవచ్చావా అని త్రిలోక సుందరిని నానా హింసలు పెట్టమని ఆమె తన నౌకర్లను ఆజ్ఞాపించింది. నవమన్మధుడు త్రిలోక సుందరిని చూసి జాలిపడ్డాడు. తన తల్లి ఆమెను రోజూ హింసలు పెడుతూ ఉండటం చూసి అతను భరించలేకపోయాడు. అదీకాక అతను త్రిలోక సుందరి వియోగాన్ని భరించలేని స్థితికి వచ్చాడు. అందుచేత అతను తల్లి లేని సమయంలో తిన్నగా దేవేంద్రుడి వద్దకు వెళ్ళి తన కథ అంతా చెప్పి తన తల్లి తన భార్యకు చేస్తున్న దురన్యాయాన్ని గురించి ఫిర్యాదు చేశాడు. వెంటనే దేవేంద్రుడు సభ ఏర్పాటు చేసి ఆ సభకు గంధర్వరాణిని, నవమన్మధుణ్ణి, త్రిలోక సుందరిని పిలిచి గంధర్వరాణి ప్రవర్తనకు సంజాయిషి అడిగాడు. గంధర్వుడైన నా కొడుకు మనుష్య మాతృరాలిని ఎలా భార్యగా చేసుకుంటాడు? మనుష్యులకు దేవతలకు తేడా లేదా? వారిద్దరికీ పిల్లలు పుడితే వారేమవుతారు? వాళ్లకు ఏ లోకంలోనూ చోటు ఉండదే అన్నది గంధర్వరాణి. అదొక పెద్ద సమస్య కాదు. ఈ పిల్ల చేత అమృతం తాగించి దేవత్వం ఇద్దాం అంటూ దేవేంద్రుడు అమృతం తెప్పించి త్రిలోక సుందరి చేత తాగించాడు. అంతటితో పోనివ్వక దేవేంద్రుడు నవమన్మధుడికి, త్రిలోక సుందరికి దేవలోకంలోనే తన ఎదుట వివాహం జరిపించి వారిద్దరి దాంపత్యానికి ఎలాంటి ఆక్షేపణ లేకుండా చేశాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న త్రిలోక సుందరి దేవతాంశ గల ఒక కొడుకును కన్నది. దురభిమానం. ఒక గ్రామంలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని భార్యకు క్రమంగా ఆరోగ్యం చెడి చివరకు మంచం పట్టింది. జబ్బేమిటో వైద్యులకు అంతు చిక్కలేదు. వ్యాధి లక్షణాలను బట్టి మందులు మాకులు ఇస్తే అవేవి పనిచేయలేదు. రామయ్య ఉండే గ్రామానికి దగ్గరలోనే మరొక గ్రామంలో ప్రశ్నలు చెప్పే దైవజ్ఞుడు ఒకడు ఉండేవాడు. కోరికలు తీరని వారెవరైనా ఆయన వద్దకు వెళ్ళి దక్షిణ తాంబూలము ఇచ్చి కూర్చుంటే ఆ దైవజ్ఞుడు వాళ్ళు వచ్చిన పని తెలుసుకుని ఆ పని సానుకూలమయ్యే మార్గం చూపేవాడు. ఆయనతో ఒకటే చిక్కు, ఆయన చెప్పేది జాగ్రత్తగా విని సరిగా అర్థం చేసుకోవాలి. సరిగా వినకపోయినా విన్నది అర్థం కాక ప్రశ్నలు వేసినా ఆయన రౌద్రంగా మండిపడి అవతలివాడు ఎంత వాడైనా సరే ముందు తోలనాడేవాడు. ఆ తర్వాత తాను చెప్పిన దాన్ని వివరంగా తెలియచేసేవాడు. ఈ కారణం చేత కాస్త అభిమానం గల వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడేవారు కారు. పని జరగటం ప్రధానంగా పెట్టుకున్న వాళ్ళు ఆయన చేత నాలుగు పడటానికి సిద్ధమై వెళ్లేవారు. రామయ్యకు ఈ దైవజ్ఞుణ్ణి చూసి తన భార్య ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న ఆలోచన చాలాసార్లు కలిగింది. కాని అభిమాని కావటం చేత ఆయన చేత అవమానం పొందవలసి వస్తుందని సంకోచిస్తూ రోజులు గడవనిచ్చాడు. అయితే తన భార్య జబ్బు నిమ్మళించాలంటే దైవజ్ఞుడి దగ్గరకు పోక తప్పదని రామయ్యకు తోచింది. అందుచేత అతను ఒక మంచి రోజు చూసి దక్షిణ తాంబూలం చేత పట్టుకుని దైవజ్ఞుణ్ణి చూడపోయాడు. దైవజ్ఞుడు తెల్లటి గెడ్డంతోనూ మీసాలతోనూ మంచి తేజస్సుతోనూ రామయ్యకు కనిపించాడు. రామయ్య ఎదురుగా కూర్చోగానే ఆయన, నీ పేరు రామయ్య, నీ భార్య మంచం పట్టింది, అదే ఎలా తేరుకుంటుందో తెలుసుకోవాలని వచ్చావు. అహంకారివిరా నువ్వు, మహా దురహంకారివి. ఏమైతేనే వచ్చావు. పాపం, నువ్వు ప్రకృతి విరుద్ధమైన కార్యం చేశావు. సహజ సిద్ధమైన ప్రవాహానికి ఆనకట్ట వేశావు. ఆ ఆనకట్ట తీసేయి. నీ భార్య వ్యాధి నయమవుతుంది. వృధాగా మందులకు మాకులకు ధన వ్యయం చేయకు. నేను చెప్పింది తెలిసింది కదా అన్నాడు. రామయ్య లోలోపల ఆశ్చర్యపడుతూ తెలిసిందన్నట్టు తల ఆడించాడు. నిజానికి దైవజ్ఞుడు చెప్పింది రామయ్యకేమీ అంతుపట్టలేదు. తెలియలేదంటే దైవజ్ఞుడు ఇంకెంత అవమానంగా మాట్లాడతాడో అని రామయ్యకు భయం వేసింది. అందుచేత అతను లేచి ఇంటికి వచ్చేశాడు. దైవజ్ఞుడు చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఉంటే రామయ్యకొక సంగతి జ్ఞాపకం వచ్చింది. రామయ్య తాను బలవంతుడు కనుక తన చేను పక్కగా ఉన్న పంట కాలువకు అడ్డుకట్టి కిందటేడు తన పొరుగున ఉన్న కామయ్య చేనుకు నీరు లేకుండా చేశాడు. అందువల్లనే తన భార్యకు జబ్బు చేసిందని దైవజ్ఞుడు చెప్పినట్టు రామయ్యకు అర్థమైంది. అందుకని రామయ్య కామయ్యను పిలిచి, చూడు కామయ్య, ఒక కారణం చేత కిందటేడు నీకు పంట కాలవ నీరందక
నువ్వు చెరువు నీటితో ఇబ్బంది పడ్డావు. ఇక ముందు నీ చేనుకు కాలవ నీరు అందేటట్టు చేస్తాను అని మంచిగా చెప్పి పంపేసి పంట కాలువకు తాను పెట్టిన అడ్డు తన మనుషుల చేత తీయించేశాడు. ఇక తన భార్య కోలుకుంటుందనుకున్నాడు రామయ్య. కాని అలా జరగలేదు. పైపెచ్చు ఆమె ఇంకాస్త క్షీణదశకు వస్తున్నట్టు కూడా కనపడింది. దైవజ్ఞుడు చెప్పిన మాటలను రామయ్య మళ్ళీ మననం చేసుకున్నాడు. సహజ ప్రవాహానికి తానింకే ఆనకట్ట కట్టాడో అతనికి ఎంత తన్నుకున్నా అర్థం కాలేదు. అందులో ఏదో గూఢార్థం ఉండి ఉండాలి. అది దైవజ్ఞుడే చెప్పాలి. చేసేది కనిపించక రామయ్య మరొకసారి దైవజ్ఞుడి దగ్గరకు వెళ్ళాడు. దైవజ్ఞుడు అతన్ని చూస్తూనే, మళ్ళీ వచ్చావా? నువ్వు మహా దురంకారివని నేను మొదటనే చెప్పానే. నేను చెప్పిన సలహా నీకు అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పమని అడగటానికి అభిమానం అడ్డొచ్చి అర్థమైందని తల ఆడించావు. చెబుతాను విరు. ఈ దురహంకారంతోనే నీవు నీ భార్యను ఆమె పుట్టింటి వారికి దూరం చేశావు. ఆమెకు తమ కన్నవారిపై ఉండే ప్రేమ సహజ ప్రభావం లాంటిది. ఏదో అల్పకారణం ఆధారంగా నువ్వా ప్రవాహానికి ఆనకట్ట కట్టావు. అది మొదలు నీ భార్య ఆరోగ్యం చెడింది. ఆ మనోవ్యాధి క్రమంగా పెరిగి ఆమె కాస్త మంచం పట్టింది. వెళ్ళు, పోయి మీ అత్తవారికి క్షమాపణ చెప్పుకొని వారిని తీసుకురా. వాళ్లను చూసి నీ భార్య కోలుకుంటుంది అన్నాడు. రామయ్య అహంకారం ఆ దెబ్బతో దిగిపోయింది. అతను ఆ రోజే బయలుదేరి తమ అత్తవారూరు వెళ్ళి అత్తమామలతో ఎంతో మంచిగా మాట్లాడి వారిని తీసుకువచ్చాడు. తన తల్లిదండ్రులను చూసిన క్షణం నుంచి రామయ్య భార్యలో మార్పు వచ్చేసింది. కొద్ది రోజులలోనే ఆమె లేచి తిరుగుతూ చూస్తుండగానే పూర్ణారోగ్యం పొందింది.